ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భర్తవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాబు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కానీ, పురుడు ఖర్చు కానీ, బారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందంట. నాకు పోయిందంత పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా? ఏడవకండ్రా, మీరు ఇలా ఏడిస్తే వాడి ఆత్మ శాంతించదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్లేస్ లో ఎక్కడే చచ్చిపోయాడు మన ఆత్మ మిత్రుడు పెగాడు బాబారావు. ఆ రోజు నేను షో చేశాను, ఈ క్యాండిడేట్ కౌంట్ అయ్యాడు. ఆ దెబ్బతో హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఎందుకురా నువ్వు షో చేసావు? నేను షో చేయకపోతే ఆడు షో చేసేవాడు, నాకు హార్ట్ అటాక్ వచ్చేది. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. వాడి ఆత్మ శాంతి కోసం మనందరం పేకాడుకుంటాం. మంచి మాట చెప్పాడు. కలపరా, వాడి ముందే కలుపు. కలుపుతురా. నువ్వు కట్ చేయరా. కట్ చేయి. నువ్వేరా. 1 2 3. అగరా పాపారావు కూడా పంచరా, ఆడ ఆత్మ శాంతిస్తుంది. అలాగే పంచుతారు. 3 4 5 6 ఏడవద్దని చెప్పాను కదా. 9 10 కూడా 13. అదే వాడరా. సూపర్ గాడ్. నాకు పట్టింది. ఎదిగో. దిస్ ఆల్సో గుడ్ కార్డ్. టేక్ ఇట్. ఏదో చెయ్యొచ్చి ముక్క తీసుకుందిరా. పాపారావు ఆత్మ ఉంటుందిరా అది. పాపారావు నీ ఆత్మ వచ్చి పేకాడుతున్నందుకు చాలా వచ్చావా? ఇవాళ చచ్చవులే. నిన్ను బామా బామా. ఎరా నాన్న, ఇంకా నిద్రపోలా? పోయి లేచా. బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయ్ ఏమో. పిచ్చి కన్నా, బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా. నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలై ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వు ఊరుకో. బామ్మ ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దాం, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా, నేనున్నాగా. నువ్వుండు. అమ్మో నిజమేరా, మీ నాన్నని పిలుద్దా ఉండు. పెద్దాడా రే, పెద్దాడా రే, పెద్దాడా త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే ఇందాకడి నుంచి అట్టాగే మరుగుతున్నా కుక్క. నువ్వు వెళ్ళి తలుపు తీ, నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి. సరే పద. పద. అమ్మ కడుపు మాడా, నీకు ఇదేం పోయే కాలం రా. సరాసరి తలుపు కొట్టచ్చుగా. అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ తెచ్చావురా? మాట్లాడవే. ఎక్కుదో 3 4 5 చేశారు. ఇప్పుడు పెద్ద ప్రైవేటు. సర్లేరా, ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో,
ఫోన్లే పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా, ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా. కానీ రా బుజ్జి, ఆ పిల్ల ఉందరా నాయనా, చెప్పాలంటే నా వల్ల కాదురా. అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయన. అమ్మా స్కూటర్ అమ్మాయా జరగవే బామా. ఇటు వచ్చావే అయ్యా. అడుగురికి కాలు మీద వేస్తున్నాడు, వయసు వచ్చింది ఎందుకు? బొజ్జు బొజ్జు చెప్తా చెప్తా, నీ పనేదో చెప్తా చెప్తా. పాప దొరకకపోతే గురువు శపిస్తాడు, ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది. ఇప్పుడు ఎలా? బాబుతి బాబుతి, అదిగో అమ్మాయి. నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి. నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. బాబుతి బాబుతి. చిన్న గురువా, పాప పోయి అమ్మాయి వచ్చింది, అమ్మాయి పోయి పోలీసు వచ్చాడేంటి? రంగు పడుద్ది. అదేంటిది? ఇప్పుడు దాకా నీళ్లు పడ్డాయి, ఇక రంగు నీళ్లు పడతాయా? అమ్మో, కానిస్టేబుల్స్ రన్! ఇదిగోండి సార్, మీరు అడిగిన డబ్బులు. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. ఇంకేంటి సంగతులు? సార్, వర్క్ గ్యారంటీగా అవుతుందా సార్? ఏంటయ్యా ఈ గోలా? ఏంటయ్యా శాస్త్రి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి. అయ్యో సారీ సార్, వీళ్ళకేం తెలియదు సార్. రైట్, మీరు ఆగండి రా, నేను మాట్లాడుతున్నాగా. సార్, మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? వెళ్ళండి, రేపు రండి. నాకు మీతో పని పూర్తి అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే. ఒరే గ్లోబు, ఏంట్రా అంత ఖాళీగా ఉంది? తాత, ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా? ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అయ్యా. వస్తుంటాయి పోతుంటాయా? అది నీ అబ్బాయికి ట్రావెల్ ఏజెంట్ తెలిసింది చెప్పావు కదరా? అది నీకు బాగా తెలిసింది చెప్పావు కదరా? నాకేం తెలుసు, ఆ పేపర్ చూసి నిజం అనుకున్నాను. అరే, ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ ఉన్నా కదా, ఇప్పుడు మన డబ్బులతో వాడు దొబ్బేశాడు.